భయపడొద్దు, అండగా నేనున్నాను. ఆశా వర్కర్ల పట్ల తెలంగాణ పోలీసులు వేరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన ఆయన సోమవారం పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేసిన ఆశా వర్కర్లపై పోలీసులు దౌర్జన్యం చేశారన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆశా వర్కర్ల పట్ల సోమవారం ఒక దుశ్శాసన పరమే కొనసాగిందని మండిపడ్డారు. కనీసం మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకొని వెళ్లారు అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో ఆశా వర్కర్ల వేతనం 18,000 పెంచుతామని ఎన్నికల హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేయడంతో వాళ్ళని ఇష్టానుసారంగా దాడి చేసి అనేక మందిని గాయపరిచి అనేక మంది మీద ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా కూడా దాడి చేయడంతో వాళ్ళ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ పరపంచైన మాట్లాడిన సందర్భాలని ఇవాళ ఉన్నటువంటి ఏ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 18,000 రూపాయలు పెంచుతామని చెప్పినటువంటి ఏ అయితే హామీ ఉందో హామీ మేరకే వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కాదు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులను కలిసేటువంటి ప్రయత్నం చేసే పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేసి ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులతోనే ఇష్టానుసారంగా చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి ప్రయత్నం చేసేటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉందని ఆయన కేటీఆర్ కూడా మండిపడ్డటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన ఆశా వర్కర్లే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా ఉంది 6 గ్యారెంటీలతో పాటు. అందుకోసమే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ అన్ని హామీలకు బదులుగానే ఆశా వర్కర్లు అయితే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు వేసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తెలంగాణలో రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష. ఈ నెల 15 నుంచి 5 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 15 నుంచి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్ తెలిపారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని విస్తృత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిహెచ్ఎంసీ సమన్వయంతో రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో కోతులు విడుదలను ఏర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని, అదేవిధంగా తేనెటీగలను పట్టుకోవడానికి ముందస్తు ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసీని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయ అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. భద్రత ఏర్పాటు, సరైన ట్రాఫిక్ బందోబస్తు ప్రణాళికలు రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడింగ్లు ఇతర ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసీ పోలీస్ శాఖల సమన్వయంతో రోడ్లు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి, జిఏడి కార్యదర్శి రఘునందన్ రావు, సమాచార పౌర సంబంధాల స్పెషల్ సెక్రటరీ హరీష్, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఏదైతే దేశానికి ప్రథమ పౌరులాలు ఉందో దేశానికి ప్రథమ పౌరులలో చాలా అత్యున్నతమైనటువంటి హోదాలో 5 రోజులు తెలంగాణలో బస చేసేటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ హైదరాబాద్లో ఉన్న 5 రోజులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఉన్నటువంటి సిఎస్ గారు అనేకమైనటువంటి శాఖలకు ఆమె ఆదేశాలు ఇచ్చి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఉందనేటువంటి వార్తనైతే మనం చూస్తున్నాం.